అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ అయితే కోపం అయితే వచ్చింది. అజింక్య రహానేకి అయితే బుద్ధి చెప్పాడు. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. కేకేఆర్ ఇప్పటికీ 2 మ్యాచ్లు అయితే ఆడింది. 2 మ్యాచ్లు కూడా ఓడిపోయింది. చాలా మంది అజింక్య రహానేని అయితే తిడుతున్నారు. అది కాకుండా సెకండ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ 10 బాల్స్‌కి 8 రన్స్ మాత్రమే కొట్టాడు. నీ స్ట్రైక్ రేట్ పెంచుకోనైనా ఏంటి ఇంత దరిద్రంగా ఆడుతున్నావు? ఇంత వరస్ట్‌గా ఉంది నీ స్ట్రైక్ రేటు. స్ట్రైక్ రేట్ పెంచుకొని చాలామంది అయితే ట్రోల్ అయితే చేశారు. అది కాకుండా అజింక్య రహానేకి తెలిసిన వాళ్ళు కూడా నీ స్ట్రైక్ రేట్ పెంచుకొనైతే విమర్శించారంట. దీనికైతే అజింక్య రహానేకైతే చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది. నా స్ట్రైక్ రేట్ గురించి మీరెవరు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. 2020 నుంచి నా స్ట్రైక్ రేట్ ఎలా ఉందో నాకు తెలుసు. ఆ స్ట్రైక్ రేట్ మీరు చూడలేదనుకుంటా. ఈ ఒక్క మ్యాచ్ స్ట్రైక్ రేట్ చూసి ఇలా విమర్శించడం కరెక్ట్ కాదు. అంటే అది కాకుండా అంటే నేను క్రికెట్ ఆడడం కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. అందుకే ఇలా విమర్శిస్తున్నారనైతే అజింక్య రహానే అయితే ఫైర్ అయితే అయ్యాడు. అసహనం అయితే వ్యక్తం చేశాడు. అది కాకుండా కెమెరాన్ గ్రీన్‌కి ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదు అని ఒక రిపోర్టర్ క్వెషన్ అడిగితే, క్రికెట్ ఆస్ట్రేలియాని అడగండి అని అయితే ఒక కాంట్రోవర్సీ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దీనికి అంటే ఒక కెప్టెన్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. అవును కదా! దీనికి వీరేంద్ర సెహ్వాగ్ అయితే స్పందించాడు. అంటే ఒక ప్లేయర్ బాగా ఆడినప్పుడు ఆడియన్స్ పొగుడుతారు. బాగా ఆడినప్పుడు తిడతారు. కానీ ఈ రెండింటికి పట్టించుకోకూడదు. న్యూట్రల్‌గా ఉండాల. పొగిడినప్పుడు అంటే ఆడియన్స్ పొగిడినప్పుడు పొంగిపోయేది, తిట్టినప్పుడు కుంగిపోయేది ఇది కరెక్ట్ కాదు. నీ ఆటతోనే సమాధానం చెప్పాలా. ఇలాంటి విమర్శలకి దూరంగా ఉండాలా. ఇలాంటి విమర్శలు పట్టించుకోకూడదు. ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చావు నువ్వు? నువ్వు కెప్టెన్ కాబట్టి కెమెరాన్ గ్రీన్‌కి ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదు అనైతే అడిగారు. నువ్వు క్రికెట్ ఆస్ట్రేలియాని అడగండి అనడం కరెక్ట్ కాదు. అంటే ఒక టైంలో సచిన్ టెండూల్కర్ తర్వాత అమితాబ్ బచ్చన్ పెద్ద పెద్ద వాళ్ళకే విమర్శలు ఎలాంటి విమర్శలొచ్చాయో అయినా కూడా వాళ్ళైతే సైలెంట్‌గా అయితే ఉన్నారు. వాళ్ళ పని తీరుతోనే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. ఎన్నెన్ని పెద్ద పెద్ద విమర్శలొచ్చినా కూడా వాళ్ళు ఎవరిని ఏ మాట అనలేదు. అంటే సచిన్ టెండూల్కర్ ఒక టైంలో అంటే ఫార్మ్ కోల్పోయి చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్, ఒక పత్రిక టెండూల్కర్ అని రాసే బదులు ఎండూల్కర్ అని రాసి సచిన్ టెండూల్కర్‌నైతే అవమానించింది. ఆ టైంలో కూడా సచిన్ టెండూల్కర్ ఎవరిని కూడా ఆ న్యూస్ పేపర్‌ని వాళ్ళు కూడా ఒక్క మాట కూడా అనకుండా తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఇవన్నీ జుజుబి. అవునా కదా! అజింక్య రహానే ఏమనిన్నారు? విమర్శించినారు. దీనికంతా అంటే దీనికి రిప్లై ఇచ్చే అవసరమైతే లేదు. నీ ఆటను వాడుకొని సైలెంట్‌గా నీ బ్యాట్‌తో సమాధానం చెప్పాల. నువ్వొక సెంచరీ కొట్టు. నిన్నెవరు తిట్టారో వాళ్ళంతా నోర్లు మూసుకుంటారు. అంతేగాని ఇలాంటి పనికిరాని విమర్శలకి రిప్లై ఇచ్చే అవసరమైతే లేదు. నీ పని నువ్వు చేసుకొని పోతా ఉండు. అలాంటి వాళ్ళకే విమర్శలు తప్పలేదు నీకెంత అని వీరేంద్ర సెహ్వాగ్ బుద్ధి చెప్పే మాటైతే చెప్పినాడు. అంటే ఏం తిట్టినలా. అజింక్య రహానే ఏమి వీరేంద్ర సెహ్వాగ్ ఏం తిట్టలేదు. బుద్ధి మాటలైతే చెప్పాడు. అవును కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.